అనకాపల్లి జిల్లాకి మన కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర హోంమంత్రి అనిత గారు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం, ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన సంబంధించి ఏంటి వివరాలు? ముఖ్యమంత్రి గారు ఈరోజు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఉన్న ఆక్వాడక్ట్ ఇక్కడికి చూడడానికి వస్తున్నారండి. ఈ ఆక్వాడక్ట్ ఏదైతే ఉందో ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సుమారుగా 86% కంప్లీట్ అయింది. మిగతా 14% కంప్లీట్ చేయడానికి 5 సంవత్సరాలు కూడా పట్టినా కూడా సరిపోలే. ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఎక్కడ కూడా ఒక చిన్న తట్టమట్టి కూడా వేసిన పరిస్థితి కనిపించలే. సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాలోకి అడుగు పెడుతూ పాయకరావుపేట నియోజకవర్గంలోకి వచ్చి అదే ఆక్వాడక్ట్ని ఈరోజు సందర్శించడం, పోలవరం మీద దిశానిర్దేశం ఇవ్వడానికి కూడా ఈరోజు అక్కడ మనకందరికీ కూడా తెలుసు ఒక కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఒక ప్రెజెంటేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకొని ఇక్కడ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతవరకు వచ్చిందని చూడడానికి అక్కడ నుంచి వెళ్తారు. అక్కడ నుంచి మెట్టెక్ జోన్కి వస్తారు. ఈరోజు సిఐ కాన్ఫరెన్స్ ఉంది. అదేవిధంగా ఎంతవరకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎంతవరకు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి, వాటన్నిటి మీద ఒక నివేదిక తెప్పించుకుని రివ్యూ చేస్తున్నారు. మేడం, పోలవరం ఇది ఆంధ్రప్రదేశ్ జీవనాడి, అలాంటిది గత 5 ఏళ్లలోని ఇది చాలా నిర్వీర్యం అయింది. అసలు పనులు కూడా వాళ్ళు పోలవరాన్ని ఏదో తొడగొట్టాడు అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉండేటప్పుడు 2021 అని చెప్పి ఎట్టకారంగా మాట్లాడిన సందర్భం. ఆ 2021 కాదు కదా ఈరోజు పరిస్థితి ఉందంటే వాళ్ళు కనీసం ఒక తట్ట మట్టి కూడా వేసిన పరిస్థితి పోలేదు. ఉన్న పోలవరం ప్రాజెక్టుని కూడా, పోలవరం డ్యామ్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి కనిపించా ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సోమవారాన్ని పోలవరం కింద మార్చుకొని పనిచేసిన సందర్భం. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి విజిట్ కూడా పోలవరంకే ఆయన పెట్టుకున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఉత్తరాంధ్రకు వచ్చిన తర్వాత కూడా పోలవరం ఆక్వాడక్ట్ ఈరోజు పెట్టుకున్నారు. ఎందుకంటే పోలవరం అన్న ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. రైతాంగం అంతా ఆనందంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీగా ఉంటారని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ముందుకెళ్తున్నారు. కాబట్టి మనందరం కూడా దానికి మనందరం సహాయ సహకారాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి అందించాలని కోరుకుంటున్నాం. మేడం, ఇది రాష్ట్రంలోని మహిళల మీద కొంచెం అత్యాచారాలు తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎలా కంట్రోల్ చేయాలి? విషయం అండి, మొన్ననే మీరు అందరూ చూశారు, ఎలమంచిలి దగ్గర రాంబెల్లి మండలంలోని ఒక హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత హత్య జరిగిన నిందితుడిని పట్టుకోవడానికి సేమ్ డే 12 బృందాలు ఏర్పాటు చేశాం. 12 బృందాలు ఏర్పాటు చేయడమే కాదు, అతని ఫోటోని కూడా ఎగ్జిబిట్ చేసి పారితోషికం కూడా మేము ప్రకటించాం. దీనికి ఈరోజు భయపడ్డాడో ఏం జరిగిందో ఈరోజు నిందితుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది అంటేనే అర్థమవుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులను ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయడానికి కాదు కదా, ఆడపిల్ల వైపు తప్పుడుగా చూసినా కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం భావించుకోవాలి.